ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తే మనం నిర్దోషులుగా చేయబడతాము. ఇంతవరకు నేను ఎన్ని దోషాలు చేశానో, ఎన్ని అతిక్రమాలు చేశానో, ఎన్ని పాపాలు చేశానో వాటన్నిటిని దేవుడు కొట్టివేస్తాడు, నిర్దోషిగా డిక్లేర్ చేస్తాడు. దేన్ని బట్టి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి. దేన్ని బట్టి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి. దీన్ని మనం సువార్తలో చూస్తాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది, నీతిమంతురాలుగా తీర్చబడింది. నీవు నన్ను విస్తారంగా ప్రేమించావు కాబట్టి నీ విస్తార పాపాలు క్షమించబడ్డాయి. దేవాలయానికి సుంకరి వెళ్ళాడు, పరిసయుడు వెళ్ళాడు. సుంకరి ఏదో కొన్ని పద్ధతులు ఆచరించడం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడలేదు. దేవా పాపినైన నన్ను కరుణించు అనడం ద్వారా నీతిమంతుడైన రక్షించబడ్డాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారు అని పాత నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాముని ఉదాహరణగా తీసుకుని దావీదుని అబ్రహామును గురించినటువంటి విశ్వాసాన్ని సమర్థిస్తూ వాడుకుంటూ అలా అబ్రహాము జీవితంలో జరిగినటువంటి నమ్మలేనటువంటి విషయాలన్నీ కూడా విశ్వాసం ద్వారానే సాధ్యమయ్యాయి అని చెప్పుకుంటూ వచ్చి ఈ విశ్వాసం అంతా కూడా అబ్రహాం సంబంధించి మాత్రమే కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచే మనకు నీతిగా ఎంచబడుతుంది. ఎందుకంటే యేసు ప్రభు మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి మనం నీతిమంతులుగా చేయబడడానికి ఆయన తిరిగి లేపబడ్డాడు అనే దానికి అపోస్తలుడైన పౌలు తీసుకుని వచ్చాడు. అర్థమవుతుందా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచితే గొప్ప ఆత్మరక్షణ, నీతిమంతులుగా చేయబడతాం. అబ్రహాము విశ్వాసాన్ని బట్టి అది వరకు జరిగినటువంటి ఒక 100 ఏళ్ల వయసు పిల్లాన్ని కనేటువంటి శక్తిని పొందుకున్నాడు కదా. మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తే అబ్రహాము దేవుని నమ్మడాన్ని బట్టి ఏమయ్యాడు? విశ్వాసుకు తండ్రి అయ్యాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరింతకి? విశ్వాసానికి ఎవరు? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరు? విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడు అని వ్రాయబడిన హెబ్రీ పత్రికలో. అబ్రహాము దేవుని నమ్మితే విశ్వాసులు తండ్రిగా ఎంచబడ్డాడే, మరి విశ్వాసానికి కర్త శిలువ మీద ప్రాణం పెడితే ఆ శిలువ త్యాగాన్ని అంగీకరిస్తే మనం నీతిమంతులకు కామా? ఒక మానవుడు, యూదుడైనా అన్యజనుడైనా, మానవుడని పిలువబడుతున్న ఏ ఒక్కడైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో విశ్వాసం ఉంచితేనే అది అతనికి దైవికమైన నీతిగా ఎంచబడుతుంది, లీగల్గా నీతిమంతులను తీర్చబడతాడు. సాక్రిఫిషియల్ బలి విధానంలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన రక్తం ఇచ్చి సంఘాన్ని కొన్నాడు కదా. యేసు రక్తాన్ని బట్టి నీతిమంతులుగా తీర్చబడతాడు. ఒక బానిస ఎలాగైతే విమోచించబడతాడో అలా పాప బానిసత్వం నుంచి విడిపించబడతాం. యేసు ప్రభు యందు విశ్వాసం లేకుండా ఏ ఒక్కడు పరలోకానికి రాడు, దేవుని దగ్గరికి రాడు, నీతిమంతుడు కాజాలడు, రక్షణ పొందజాలడు అనే విషయాన్ని పాత నిబంధనతో ఆధారం చేసుకుని పాత నిబంధన సహాయంతో అపోస్తలుడైన పౌలు వివరిస్తున్నాడు. ఆ విశ్వాసానికి కర్త అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యందు మనం విశ్వసించాము, విశ్వాసం ఉంచాము అని అంటే మనం ఎంత ధన్యులమే. ప్రభువు చేత, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అని మనం చదువుకున్నాం కదా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువను బట్టి, ఆ సిలువ జ్ఞానాన్ని బట్టి మనం నిర్దోషులుగా ఎంచబడతామని యెషయా గ్రంథంలో రాయబడింది కదా. నేనైతే నా మట్టుకు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువను బట్టి ఆనందిస్తూ ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సిలువ నా కోసమే జరిగింది, నా పాపాలు తీసివేయడానికి జరిగింది. ఆయన సిలువ మీద రక్తాన్ని నా కోసమే కార్చాడని నేను నమ్మాను, బాప్తిసం తీసుకున్నాను, నా పాపాలు కడిగి వేసుకున్నాను. ఇప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం నా ప్రతి పాపను నన్ను కడిగి పవిత్రులుగా చేస్తున్నాను. ప్రతినిత్యం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్త ప్రోక్షణ మీద నేను విశ్వాసం ఉంచి నేను బ్రతుకుతూ ఉన్నాను. ఎంత ధన్యమైన జీవితం నాది. ఒకవేళ ఇలాంటి విశ్వాసమే నీది కూడా అయితే, యేసు ప్రభులో ఇలాంటి విశ్వాసం నీకు కూడా ఉంటే నీది ఎంత ధన్యకరమైన జీవితం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బట్టి, ఆ సువార్త ప్రకటనను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని ఎంత ధన్యులుగా చేశాడు. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి మనం ప్రపంచ వీధుల్లో ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేక మంది వెక్కిరిస్తూ ఉన్నారు. వీళ్ళ గురించి అపోస్తలుడైన పౌలు అంటాడు కొరింథీ పత్రికలో, నశించుతున్న వారికి సిలువను గురించిన వార్త వెర్రితనం, కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. సిలువలో శక్తి ఉంది. ఆయన బలహీనుడిగా ప్రాణం పెట్టలేదు సిలువ మీద, మన బలహీనతను వహించుకుంటూ ప్రాణం పెట్టాడు. ఆయన బలహీనుడై సిలువ మీద ప్రాణం పెట్టలే, మన బలహీనతను ఆయన వహించాడు సిలువ మీద. సిలువలో శక్తి ఉంది, సిలువలో శక్తి ఉంది. రక్షించబడుతున్న వారికి సిలువ దేవుని శక్తిగా కనపడితే, నాశనానికి వెళ్తున్న వారికి సిలువ వెర్రితనంగా కనిపిస్తుంది. నా మట్టుకైతే ప్రభు యేసుక్రీస్తు సిలువ దేవుని మహాశక్తి. ఇంతటి పాపిని ఉచితంగా నీతిమంతుడిగా చేసేంత శక్తి, నన్ను నూతన సృష్టిగా మార్చినంత శక్తి నా ప్రభు యేసుక్రీస్తు సిలువలో నాకు కనిపించింది.
నా రాతి హృదయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు మార్చి మాంసపు గుండెనిచ్చాడు, పరిశుద్ధాత్మదేవుడు నాకు అనుగ్రహించాడు. అలా ప్రభువైన యేసుక్రీస్తు సిలువను అర్థం చేసుకునే ధన్యకరమైన జీవితాన్ని నన్ను తీసుకొని వచ్చాడు. ఒకవేళ నీవు కనుక ప్రభువైన యేసుక్రీస్తు సిలువను గౌరవిస్తే, ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో నాకు పాప క్షమాపణ ఉంది, నా నిమిత్తం సిలువ జరిగింది అని కనుక నీకు అనిపిస్తే నీవు దేవుని శక్తిని పొందుకోవడానికి అర్హుడివి. అలా కాకుండా యేసుప్రభు సిలువ వెరితరంగా కనిపిస్తే నాశనానికి నిర్ణయించబడిన వాడివి అని అర్థం. ఈరోజు అనేక మంది యేసుప్రభు సిలువకి శత్రువులుగా ప్రవర్తిస్తున్నారు, యేసుప్రభు సువార్తను వెక్కిరిస్తూ బ్రతుకుతున్నారు. అలాంటి వారి అంతం ఏంటంటే నాశనమే వారి అంతము.